టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. డైలాగ్ రైటర్ నుంచి అగ్రస్థాయి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదిగారనే చెప్పుకోవాలి. అయితే ఈయన సినిమాలు ఇప్పటి వరకు చాలానే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. దాదాపు ప్రతి సినిమాలో ఈ కామన్ పాయింట్ కనిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే ఆయన సినిమాలో హీరోలు తప్పనిసరిగా బ్యాగులు సర్దుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక చోట నుంచి మరొక చోటకు హీరో కదలాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను చూసుకున్నట్లయితే మనకు సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా చూసుకున్నట్లయితే హీరో తన అత్త కోసం బ్యాగ్ సర్దుకొని ఇండియాకు ప్రయాణం అవుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా జల్సాలో కూడా నక్సలైట్ నుంచి జనజీవన స్రవంతిలోకి రావడానికి బ్యాగ్ను ఎత్తాడు. అలాగే మరో సినిమా అజ్ఞాతవాసి చూసుకున్నట్లయితే హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. ఆ కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చిందని తెలిస్తే మళ్ళీ బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తాడు. అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాలో హీరో తన గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల నుంచి దూరంగా ఉండటానికి బ్యాగ్తో హైదరాబాద్ వస్తాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలో హీరో పుట్టిన కొద్ది నిమిషాలలోనే వేరే చోటికి వెళ్తాడు. జులై సినిమాలో విలన్ సోను సూద్ నుంచి తప్పించుకోవడానికి తాను చనిపోయాడని నమ్మించి విశాఖపట్నం వెళ్తాడు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో హీరో బ్యాగ్ పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అన్నట్టుంటాయి కొన్ని సినిమాలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.